హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన టీవీ తెలుగు స్టోరీస్. లక్ష్మమ్మ తన ఇద్దరు కొడుకులు మరియు పెద్ద కోడలు విమలతో కలిసి ఒక ఇంట్లో నివాసం ఉంటుంది. విమల ఇంటి పనులు, వంట పనులు అన్నీ చేస్తూ లక్ష్మమ్మను బాగా చూసుకుంటుంది. లక్ష్మమ్మ రెండో కొడుకుకి పెళ్లి చేయాల్సిన సమయం వస్తుంది. విమల, పెళ్ళికి టైం అవుతుంది, అంతా సిద్ధమేనా? అత్తమ్మ, అన్నీ సిద్ధంగా ఉంచాను. మనం బయలుదేరటమే ఆలస్యం అని పెళ్లి మండపానికి వెళ్తారు. పెళ్లి చాలా బాగా జరుగుతుంది. చిన్న కోడలు రజనీతో కలిసి ఇంటికి వస్తారు. అత్తమ్మ, నా గది ఎక్కడ ఉంది? ఈ బట్టలతో ఒక్కపోతగా ఉంది. నేను నీ గదిని చూపిస్తాను, రా రజని అని విమల రజనీని గదిలోకి తీసుకెళ్ళగానే రజని తనకు నచ్చిన బట్టలు వేసుకుని వచ్చి బెడ్ పైన పడుకుంటుంది. అది చూసిన విమల ఆశ్చర్యపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు రజని లక్ష్మమ్మను షాపింగ్కి తీసుకెళ్ళి మంచి చీరలు, నగలు కొంటుంది. రజని, ఈరోజు అందరికీ నీ చేతితో వంట చేసి పెట్టు. ఇంత వేడిలో నేను వంట చెయ్యను. అయినా నేను మా పుట్టింట్లోనే ఎప్పుడూ వంట చేయలేదు. పోనీలే విమల, ఈ రోజుకి నువ్వే వంట చెయ్యి. రజనీకి ఇదంతా కొత్త కదా, అలవాటు అవ్వడానికి సమయం పడుతుంది. లక్ష్మమ్మ ఆ విధంగా మాట్లాడడం చూసి విమల చాలా బాధపడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచాక, రజని, చాలా బట్టలు ఉతకాలి, నాకు సాయం చెయ్యి. లేదు, నేను అత్తయ్య ఈరోజు సినిమాకి వెళ్తున్నాం. అవును విమల, ఆ బట్టలు నువ్వే ఉతుకు. అయినా ప్రతిరోజు నువ్వే ఉతుకుతావు కదా అని విమలకి చెప్పి రజని మరియు లక్ష్మమ్మ సినిమాకి వెళ్తారు. ఒకరోజు రజని పడుకుని ఉండగా, పిన్ని పిన్ని నాతో ఆడతావా అంటూ విమల కూతురు రజనీని నిద్ర నుండి లేపటంతో రజనీకి బాగా కోపం వచ్చి విమల కూతురిని కొడుతుంది. రజని, నీకు అసలు బుద్ధుందా? చిన్న పిల్లని కొడతావా? అయినా వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఏ పని చేయకుండా నచ్చినట్లు ఉంటున్నావు. హలో, అది నా ఇష్టం. అయినా నచ్చినట్లు తిడుతున్నావేంటి? నేను ఈ ఇంట్లో ఇంకా ఒక్క క్షణం కూడా ఉండను. అలా వాళ్ళు వేరు కాపురాలు పెడతారు. లక్ష్మమ్మ రజనీతో కలిసి ఉంటుంది. రజనీ పక్క ఇంట్లోనే విమల భర్త మరియు పిల్లలతో కలిసి ఉంటుంది. ఒకరోజు లక్ష్మమ్మ రజనీతో ఇలా అంటుంది. రజని, బాగా ఆకలి వేస్తుంది, త్వరగా వెళ్ళి వంట చేసి అన్నం పెట్టు. ఏంటత్తమ్మ, నేను వంట చేయాలా? నాకు వండటం రాదు, మీరే చేసుకోండి. రజనీ మాటలకు విమల ఆశ్చర్యపోయి మనసులో ఇలా అనుకుంటుంది. విమలతో ఉంటే ఈ పాటికి వేడి వేడి అన్నం వడ్డిస్తూ ఉండేది. రజనీతో వచ్చి ఎంత పెద్ద తప్పు చేశాను అని లక్ష్మమ్మ బాధపడుతూ ఉంటుంది. మరోవైపు విమల ఇంటి పనులు, వంట పనులు చేసుకుంటూ భర్త, పిల్లలతో హాయిగా జీవిస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా, అమ్మా రజని, ఇల్లంతా చాలా దుమ్ముగా ఉంది, నేను ఒక్కదాన్నే చెయ్యలేను కదా, నాకు సహాయం అయినా చెయ్యి. ఏంటత్తమ్మ కొత్తగా నాకు పని చెప్తున్నారు? ఇవన్నీ నేను చెయ్యనని తెలుసు కదా. విమలక్కే ఇవన్నీ చేసేది, తర్వాత మీరు చేసేవారు. మీరే చేసుకోండి, నా వల్ల కాదు అని రజని అనేసరికి లక్ష్మమ్మ మొత్తం పనులు చేసుకుంటూ, విమల నాకు అన్ని పనులు చేసేది, అనవసరంగా రజని దగ్గరికి వచ్చాను అనుకుంటూ అన్ని పనులు చేసేసరికి లక్ష్మమ్మకి అనారోగ్యం వచ్చి మంచాన పడుతుంది. మా అమ్మ అన్ని పనులు చేస్తుంటే నువ్వు ఫోన్ చూస్తున్నావా? ఈ పనుల్లో సహాయం చేయకపోతే ఫోన్తో పాటు నీ చంపలు కూడా పగలగొడతాను అని మల్లేష్ అనేసరికి రజని భయపడి పనులు చేస్తూ ఈ విధంగా అనుకుంటుంది. ఇన్ని పనులు ఒకదాన్నే చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇటువైపు అత్తయ్య చూస్తే అనారోగ్యంతో పడుకున్నారు. ఇంచక్క కలిసి ఉంటే ఎంతో బాగుండేది. అందరూ పనులు పంచుకుంటే చాలా తేలిగ్గా ఉంటుంది కదా అని రజని తనలో తానే అనుకుని విమల వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. అక్కడికి వెళ్ళేసరికి లక్ష్మమ్మ కూడా అక్కడే ఉంటుంది. మీరు రెండు కుటుంబాలుగా విడిపోతుంటే చూస్తూ ఊరుకోవటం నా తప్పే, నన్ను క్షమించు విమల. అవును విమలక్క, నన్ను కూడా క్షమించు. ఇక నుంచి మనం అందరం కలిసే ఉండి పనులను పంచుకుని చేద్దాం. వీరి మాటలకు విమల సరే అనటంతో అప్పటి నుంచి అందరూ కలిసిమెలిసి ఉండి పనులను పంచుకుంటూ హాయిగా జీవిస్తారు.
ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.